తులారాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక వీళ్ళ వల్ల మీకు చాలా నష్టం కలుగుతుంది. ఈ స్త్రీ కావాలని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, బాధ పెట్టాలని చూస్తుంది. మీ జీవితంలో ఏంటంటే గనక పెను సంచలనం చేయాలని చూస్తుందన్నమాట. అందుకే ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. అలా గనక లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి, చాలా నష్టపోతారండి, చాలా కష్టాలు ఎదుర్కొంటారండి. అసలు ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీకుండే ఇబ్బందులు పోతాయి, అలానే కాకుండా మీరు అంటే ఏ విధంగా ఈ 3 రోజులు ఉండబోతున్నది ఇప్పుడు మొత్తం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారి గురించి మనం చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం కదండి, చాలా మంచి మనసులని. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించరండి, తిమ్మిరిని బొమ్మిరి చేసే అంత తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే చెప్పాలంటే మాటలతోనే అందరినీ పడగొడతారు. మాటలు ఎలా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళు ఏంటంటే కనుక వీరి మాటలకు ఐస్ అయిపోవాలి, ఆ విధంగా మాట్లాడతారు. ఎంత కోపం ఉన్నా సరే కానీ ఆ కోపాన్ని తగ్గించుకొని ప్రేమతో మాట్లాడేలాగా వీళ్ళు అంటే అలా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మాట తీరే అలా ఉంటుంది. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు. ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే మాత్రం వాళ్ళని ఏంటంటే కనుక ఒంటరిగా వదిలేయరండి, నేనున్నా కదా అని ధైర్యం ఇస్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే కనుక బరువు బాధ్యతలు వీళ్ళ భుజాలను వేసుకొని అంటే ఇంటిని నెట్టుకొస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచే కష్టపడుతూ ఉంటారండి, కష్టపడే తత్వం అనమాట. ఎప్పుడు చూసినా కానీ కష్టాలు బాధలు తీరనే తీరవు. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. నా లైఫ్ ఇంతే, ఇంకా నా లైఫ్లో నేను ఎప్పుడు ఇదే కష్టం అంటే రాసుకొచ్చుకున్నా, నేను ఇలాగే కష్టపడుతూ ఉండాలి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని బాధలు ఇచ్చినా దానికంటూ ఏంటంటే కనుక సుఖాలను కూడా ఇస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కష్టాలు లేని లైఫ్ అనేది ఎవరిది ఉండరు. అలా అని ఏంటంటే కనుక అంత సుఖమే అనుభవిస్తామని మనం చెప్పట్లేదు, కానీ కష్టాలు బాధలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా దానికి తోడు ఏంటంటే కనుక జీవితంలో ఒడిదుడుకులు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి. కానీ అలా కాదు, ఈ యొక్క తులారాశి వారికి మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పొచ్చు. ఏదైనా చేద్దామనుకుంటే మాత్రం ఆ పని జరగనే జరగదు. ఒక పని అనుకుంటారా ఇంకొక పని చేస్తూ ఉంటారు. అనుకున్న పని పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. అది చేద్దామంటే ఏంటంటే కనుక అక్కడే ఏంటంటే స్టక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏమి చేయలేంలే అని వదిలేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక పనులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే తొందరపడి పనులు చేయటం వల్ల ఆ పనులు ఏంటంటే పెండింగ్లో ఉండిపోయి వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఒక పని చేసేటప్పుడు నెమ్మదిగా ఆలోచించండి. దాని గురించి ఏంటంటే కనుక మొత్తం తెలుసుకున్న తర్వాత చేసుకోండి. అలాంటప్పుడు పెండింగ్లో పనులు పడకుండా ఆ పనుల వల్ల మీకు లాభం కూడా కలుగుతుంది. కొందరి మాటలు విని కూడా ఏంటంటే కనుక పనులు అంటే త్వరగా చేస్తూ ఉంటారు, ఆ తర్వాత బాధపడతారండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి మాటలు వినకండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు మోసమే జరుగుతుంది, ఇబ్బందులే కలుగుతాయి, నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఎవరిని నమ్మకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. నా వాళ్ళు అనుకుంటారు, కానీ నా వాళ్ళల్లో ఏంటంటే కనుక మీ మీద విషం చిమ్మే వాళ్ళు ఉన్నారని ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు కావాలని ఒక స్త్రీ అండి పగబట్టిందనమాట మీ మీద. ఎలా పగబట్టిందంటే మీ జీవితాన్ని నాశనం చేయాలనే సంకల్పం ఆమెదనమాట. ఆ స్త్రీ మీ దగ్గర స్త్రీనే అండి, దూరం స్త్రీ కూడా కాదు. ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వ్యక్తి ఏంటంటే కనుక స్త్రీలకు స్త్రీల పరంగా ఇబ్బంది పెడుతుంది, పురుషులకు పురుషుల పరంగా ఒక స్త్రీ మాత్రమే తులారాశి వారిని మాత్రం చాలా వరకు కూడా బాధ పెడుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు పడుతున్న కష్టాలకు ఏంటంటే కనుక ముగింపు ఇంకా పడబోతుందని చెప్పొచ్చు. మీరు పడుతున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఒకటి చెప్పాలంటే కనుక మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఒక దైవ శక్తి, దివ్య శక్తి అని చెప్పొచ్చు. ఈ దివ్య శక్తి వల్ల ఏంటంటే మీరు లైఫ్లో ఇంకా దూసుకువెళ్తారండి. ఈ దివ్య శక్తి వల్ల ఏంటంటే కనుక మీరు ఏంటంటే చాలా వరకు కూడా కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ దివ్యశక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ముందుంది నడిపించి ఏంటంటే కనుక మీకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. ఈ యొక్క శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఎల్లవెల్లలా మీ తోడు ఉంటుందని చెప్పొచ్చండి. అలాగే వచ్చేసి మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దాన్ని తీర్చే బాధ్యత ఈ శక్తికి మాత్రమే ఉంటుందన్నమాట. ఆ శక్తి ఏంటంటే మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆ శక్తి వల్ల మీరు ఏంటంటే చాలా లాభ పొందబోతున్నారు. ఆ శక్తి వల్ల మీరు కోల్పోయినవి తిరిగి అంటే పొందటంతో పాటు మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దైవశక్తి వల్ల ఏంటంటే కనుక మీరు మీ మనసులో కోరుకున్నవి కూడా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మీరు కుబేరులాగా మారుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు
చాలా వరకు కూడా అండి ఒక పెద్ద గోల్ని రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ 3 రోజుల్లో అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చీకొట్టి మిమ్మల్ని అవమానించారో అలాంటి వాళ్ళే తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు, బ్రతిమలాడతారు. అలానే కాకుండా మీతో స్నేహం చేయాలనుకుంటారు. అంటే చాలా వరకు కూడా అండి మీతో అవసరం ఉంటే మంచిగా మాట్లాడతారండి, అవసరం లేదనుకోండి మిమ్మల్ని దూరం పెట్టడం, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. అయినా కానీ మీరేంటంటే గనక పోనీలే నా వాళ్లే కదా, నా వాళ్ళు నన్ను మోసం చేస్తే ఏముందిలే అన్నట్టుగా అప్పటికప్పుడు కోపం అంటే పెంచుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే ఆ కోపాన్ని తీసేసి మళ్ళీ వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. మీకు చాలా ఓపిక ఉంటుందండి. ఈ యొక్క తులారాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుందన్నమాట. మంచి మనస్తత్వంతో పాటు వీళ్ళకు ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు. అలానే ఏదైనా రాని పనిని కూడా వీళ్ళు ఏంటంటే కనుక వచ్చేలాగా చేస్తూ ఉంటారండి. మల్టిపుల్ టాలెంటెడ్ అనమాట. తులారాశి వారికి అత్యంత అంటే టాలెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడండి పని 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 అనే ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తులో నేను ఎలా ఎదగాలి, నేను అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, నేను లైఫ్లో ఎదగలేకపోతున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదుగుతున్నారని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. నాకు ఈ రోజు పని ఉంది, నేను కడుపు నిండా తిన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అన్న రోజు మాత్రం వీళ్ళకు ఉండదండి. డబ్బున్నా ఒకే మాదిరిగా ఉంటారు, డబ్బు లేకపోయినా ఒకేలాగుంటారండి. డబ్బు ఉందని ఒకరిని మోసం చేయటం కానీ, డబ్బు లేదని జాలి చూపించడం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరు. వీళ్ళ దగ్గర ఇలాంటి గుణగణాలు కూడా లేవన్నమాట. అందరినీ సమానంగా చూడటం, అందరినీ సమానంగా కలుపుకొని పోవటం మాత్రమే ఈ తులారాశి వారి యొక్క కాన్సెప్ట్ అండి. అంటే ఒకరిని కించపరచడం, ఒకరిని ఏంటంటే కనుక పైకెత్తి ఆకాశంలో ఎత్తి చూపించడం ఇలాంటివి చెయ్యరు. వీళ్ళు ఏంటంటే అందరూ ఈక్వల్, అందరూ సమానం, అందరిలో మనం కూడా సమానమే అని భావించుకుంటూ ఉంటారు. అయితే మనం చెప్పాం కదా ముందుగానే ఏంటంటే కనుక మీకు మీరు అనుకున్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడైతే పిల్లల కోసం అడ్మిషన్స్ దొరకట్లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, చదువులో బాగా రాణిస్తారు, వాళ్ళకి అడ్మిషన్స్ కూడా లభిస్తాయి. అలానే కాకుండా మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాలు, బాధలు పోతాయి. ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి పరిస్థితులు మెరుగుపడటం, అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోవడం, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడటం, వ్యాపార పరంగా బాగుండటం, వ్యాపారం ఏంటంటే కనుక నష్టాల్లో ఉంటే ఆ నష్టాల నుంచి మీరు బయటపడటం, ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ దైవశక్తి వల్లే జరుగుతుంది. 100% మీరు ఈ దైవశక్తి వల్లనే ఇవన్నీ కూడా పొందుతారు. మీరు కోల్పోయినవన్నీ కూడా మీ లైఫ్లో ఈ దైవశక్తి వల్లనే తిరిగి పొందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగం లేని వారికండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి. మీరు గట్టిగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఏంటంటే కనుక లేదని బాధపడుతున్నారు, అసలు మేము చదువుకున్న దానికి వాల్యూ లేకుండా పోతుంది, మాకు ఉద్యోగమే రావట్లేదండి, చిన్నదో పెద్దదో అండి, మాకు ఉద్యోగం కావాలని అంటే చాలా సర్చింగ్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే కనుక మంచి లాభాలు అంటే వస్తాయి. చిట్టి రూపంలో డబ్బు రావటం కానీ, ఫైనాన్స్గా ఏదైనా డబ్బు రావటం కానీ, మీరే అడిగిన వారు డబ్బు ఇవ్వటం కానీ ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ధనానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, అంతగా నష్టాలు లేవు, అలా ఏంటంటే కనుక అంత కష్టాలు లేవండి. ఖచ్చితంగా చెప్పాలంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని ఏంటంటే కనుక మీ చేతులతో మార్చుకునే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మీరు మోసపోయారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నా వాళ్ళని నెత్తిన కూర్చోబెట్టుకుంటారు కానీ ఆ నా వాళ్ళే ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడతారు. వాళ్ళ వల్ల మీకు ఎప్పుడు నష్టాలి, ఎప్పుడు లాభం లేకుండానే పోయింది కదా, కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మీకు మనం చెప్పాం కదా దైవశక్తిని, మీ కులదేవత కావచ్చు, మీ గ్రామదేవత కావచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ ఇష్టదేవ అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే మీ కులదేవత గ్రామదేవతల అనుగ్రహం కలుగుతుంది. అంటే మనకు మన కులదేవతల గ్రామదేవతల అనుగ్రహం ఉంటండి, మనం చేసే పనులు ఎలాంటి ఆటంకాలు రావండి, అడ్డంకులు అస్సలు రావన్నమాట. మనం ఏది చేస్తే అది మనకి ఏంటంటే అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా మనం మార్చుకోగలుగుతాం. ఎందుకంటే దైవశక్తి దైవానుగ్రహం ఉంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు కదా. మనం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళతాం కానీ మనము అంటే కింద పడిపోం కదా, అలా ఆ విధంగా ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుందని మనం ముందే చెప్పాం కదా, అలా ఇప్పుడు మీరు నక్కతోక తొక్కినట్టే అండి. మీకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతున్నాయి. మీకంతా బాగుంటే ఏంటంటే కనుక భగవంతుడు కూడా నచ్చడు. అలానే కాకుండా మీకు ఏంటంటే ఏదో ఒక సమస్య ఉండాల్సింది, మీ లైఫ్లోనే అంత బాగానే నడుస్తుందన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ స్త్రీ కారణంగా మీరు అలాంటి ప్రాబ్లమ్స్లోనే పడబోతున్నారు. ఈ స్త్రీ కారణంగానే మీరు ఏంటంటే కనుక
అన్నీ చాలా నష్టాలను అనుభవించబోతున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. కాబట్టి ఈ స్త్రీ ఏంటంటే గనక మీ సొంత మనిషే, బయటి మనిషి అయితే కాదు. ఈ సొంత మనిషి వల్ల ఏంటంటే గనక కోలుకోలేని దెబ్బ అండి, మీకు కోలుకోలేని దెబ్బ పడుతుంది. అలా ఏంటంటే గనక కోలుకోలేని దెబ్బని మీరు అంటే తినబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా మనం ముందే చెప్పాం కదా, నమ్మకూడదు. మన చుట్టూదా ఉండి కూడా మనని మోసం చేసే వాళ్ళు ఉంటారు, మనని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, అవసరం కోసం మాత్రమే మనని వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టేవాళ్ళు ఎంతోమంది. ఇలాంటివి మీ జీవితంలో మీకు చాలా జరిగాయి, ఇంకా ముందు ముందు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు నా వాళ్ళు అనుకోకండి, ఆ నా వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్త్రీ మీకు సంబంధించిన స్త్రీయే. ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ స్త్రీ ఎలా మోసం చేస్తుందంటే కనుక భారీ స్కెచ్ అండి. అంటే డబ్బు పరంగా మీరు ఎంత నష్టపోతారంటే కనుక మీరు కోలుకోలేని దెబ్బ మీకు తగులుతుంది డబ్బు పరంగానే. ధనపరంగా ఏంటంటే కనుక మీ మీద లేనిపోని అబండాలు వేసి మిమ్మల్ని అంటే మెట్లు ఎక్కిస్తుంది, కోర్టు మెట్లు ఎక్కించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నష్టానికి అంటే పరిహారాన్ని చెల్లించుకుంటుందన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో కొంచెం అంటే అంతగా క్లోజ్గా ఉండకండి. అంటే మన వాళ్ళైనా సరేనండి, ఏ పర్సనల్ విషయాలు అయితే పంచుకోకండి. స్త్రీలు ఎవరైనా డబ్బు అడిగినా, లేదంటే కనుక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళైనా సరేనండి డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి. మీరు అందరికీ మన వాళ్ళని హెల్ప్ చేస్తారు, కానీ ఎవరైనా సరేనండి తీసుకొని తిరిగి ఇచ్చారండి. మీరు బాధల్లో ఉంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరిస్తారండి. మీరు ఏదైనా కష్టంలో ఉంటే నీకు ఏదైనా అవసరం ఉందా అని అడుగుతారా? ఎవ్వరు అడగరు. కొంతమంది ఏంటంటే కనుక బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలి అన్నట్టుగా మీ సొంత వాళ్ళే, మీ తోబుట్టులే మీ మీద కుళ్ళుకుంటారు, కుతంత్రులు జరుపుతారు. బయటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎవరికి ఎలాంటి విషయాలు చెప్పకండి. మీరు బాగున్నారనుకోండి వాళ్ళు ఏడుస్తారు, మీరు చెడిపోయారనుకోండి నవ్వుతారు, ఇంకా పాడైపోవాలని కోరుకుంటారనమాట. అందుకే మన పర్సనల్ విషయాలు ఎప్పుడు ఏవి షేర్ చేసుకోవచ్చు అంటే చేసుకోకూడదు. ఇక్కడ ఇప్పుడు దైవశక్తి అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక దైవశక్తి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కనుక ఈ స్త్రీ వల్ల మీరు అనుభవించే సమస్యలు మాత్రం పోవి గుర్తుపెట్టుకోండి. ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకన్నిటికీ కారణం అవుతుంది. మీరు కోలుకోలేని దెబ్బ మాత్రం ఈ స్త్రీతో మీకు తగులుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే స్త్రీలతోనే జాగ్రత్తగా ఉండండి. మీరు అంతగా ఏంటంటే కనుక వాళ్ళని అంటే ఇగ్నోర్ చేసేయండి, అసలు పట్టించుకోకండి. నార్మల్గా మీరు మాట్లాడారు చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో మంచి చేద్దామని చెడుగా ఏంటంటే కనుక మారిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. ఈ స్త్రీ వల్లనే కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, కొంచెం నష్టం జరుగుతుంది. కానీ మిగతా అదంతా కూడా మనం ఏంటంటే కనుక చూసుకుంటే అంత పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు కోరుకున్నది ప్రతిదీ జరుగుతుంది. కుబేరులాగా మారుతారు. ధనం చేతి నిండా ఆడుతుంది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. అలానే కాకుండా మీ డబ్బు తీసుకుని ఎగ్గొట్టి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా తిరిగి మీకు ఏంటంటే కనుక డబ్బు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అందులో ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంది. కాబట్టి ఇంకా మంచి జరుగుతుందండి, చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, లైఫ్లో ఎదగాలి, నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని రేయి పగలు ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే భగవంతుడు నాకే ఎన్ని కష్టాలు ఇస్తున్నాడు, బాధలు ఇస్తున్నాడని ఒంటరిగా ఉండి కుమిలి ఏడుస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అంతగా ఏంటంటే కనుక ఆలోచించకండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఆలోచనలు పక్కన పెట్టండి. లైఫ్లో ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. మన జీవితాంతం మనకు ఆలోచనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ఒక లిమిట్గా ఏంటంటే కనుక వాటిని మనం ఆలోచించుకుంటే ఒక లిమిట్గా వాటిని ఫాలో అవ్వాలి. అంతేకాని ఓవర్గా మనం థింక్ చేయటం వల్ల, ఓవర్గా ఆలోచించడం వల్ల మనకే నష్టం జరుగుతుంది. మనకే ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందుల్లో మనం పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే చాలా మనం కోల్పోతాం అనమాట. లో బీపీ ప్రాబ్లం రావటం కానీ, ఇప్పుడైతే ఈ 3 రోజులు మీకు ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటం కానీ, లో బీపీ ప్రాబ్లం రావటం కానీ, కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు రావటం కానీ, తిన్నా కానీ చేత కాకపోవటం కానీ, నీరసంగా అనిపించటం, ఏదో పని చేయాలని ఇంట్రెస్ట్ అనేది లేకపోవటం, కొంచెం బద్ధకం అనిపించటం, ఇలాంటి సమస్యలు అయితే ఖచ్చితంగా చూస్తారండి. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆలోచనను పక్కన పెట్టండి, అంతగా ఆలోచించకండి, గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు మోసమే జరుగుతుంది. కాబట్టి ఇది చూసుకోండి. ఇక ఆ తర్వాత నరదిష్టి నివారణ పరిహారం, ఇది చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాలను తీసుకోండి. అంటే చేసే పనుల్లో ఆటంకాలు రాకూడదని, అనుకున్న పనులు జరగాలని, నరదిష్టి పోవాలని సంకల్పం చెప్పుకొని ఆవాలను తీసుకోండి. ఆవాలంటే అచ్చం ఆవాలను తీసుకోండి. ఆవాల్లో ఏది కలపకండి. 1 స్పూన్ ఆవాలు చాలు. ఒక తెల్లని పేపర్లో పెట్టేసి ఏం చేయండి అంటే కనుక కుడి చేతిలో పట్టుకొని 3 లేదా 5 సార్లు తల చుట్టూ తిప్పి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలి, నరదిష్టి పోవాలి, అనుకున్న పనులు జరగాలని చెప్పుకొని ఆ తర్వాత ఆవాలను ఏంటంటే కనుక దూరంగా లేదంటే మరిచెట్టు
మొదట్లో కానీ చల్లేయండి, అంటే పడేయండి. పొట్లం విప్పి ఆవాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. అంతటి మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఇంకా మాకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నాయండి, బాగా అసలు కలిసి రావట్లేదు, చాలా సమస్యలు ఉన్నాయనుకునే వాళ్ళు ఆవుకు ఆహారం తినిపించండి. ఆ విధంగా కూడా మీకు బాగానే కలిసి వస్తుంది, పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. అలానే ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీరు చూసుకొని ఆవుకి ఏంటంటే కనుక చక్కగా ఆహారం తినిపించండి, సరిపోతుంది. ఒకవేళ విపరీతంగా ఏదైనా ధన సమస్య ఉంటే ఆవు నుదిటి భాగాన కుడి చేతితో తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది. స్టక్ అయిపోయిన డబ్బు కావచ్చు, రావాల్సిన డబ్బు కావచ్చు, ఇది కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించుకోవచ్చు. ఓవరాల్గా మీకు అంతా బాగానే ఉంటుంది, కానీ కొంచెం స్త్రీ వల్ల ఇబ్బంది ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఇంక ఈ 3 రోజులు మీకు కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏవైనా పర్సనల్ విషయాలు ఉంటే ఎవరితో పెద్దగా పంచుకోకండి. ఎవరిని ఏంటంటే కనుక నా వాళ్ళని భావించుకోకండి. మీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత ఏంటంటే మీకు ఈ 3 రోజులు కూడా అండి సమయం ఎలా గడుస్తుంది, ఎలా ఉంటుందనేది కూడా అర్థం కాకుండా అంత ఫాస్ట్గా సమయం గడిచిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక ఇబ్బందులు అంతగా లేవు, కాకపోతే మీరే కోరి ఇబ్బందులు తెచ్చుకుంటారు. కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించండి తప్పకుండా. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయాలి. ఎవరిని కూడా ఏంటంటే కనుక నెత్తిన కూర్చోబెట్టుకోకూడదు. వాటి వల్ల మీకైతే నష్టాలు చేకూరుతాయి. ఇక మీకు ప్రతి పని కూడా అనుకూలంగా మారుతుందండి. కొంచెం ఏంటంటే పనుల పరంగా ఇబ్బంది ఉన్నా పర్వాలేదు, అవి ఏంటంటే కనుక సెట్ అయిపోతాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అండి.